దీనివలన అందరికీ ఎవరైతే ఉద్యోగం లేదంటే ఇంట్లో ఉండి చదువుకొని కూడా మనం ఏ పని చేయలేకపోతున్నాం అని బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి చాలా ఉపయోగం అండి. ఫస్ట్ దీనికి అందరూ ఎలిజిబుల్లేనండి. రేషన్ కార్డ్‌తో సంబంధం లేదు. 18 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ ఎలిజిబుల్లేనండి. ఎడ్యుకేషన్‌తో కూడా సంబంధం లేదండి. గవర్నమెంట్ నాట్ ఎడ్యుకేటెడ్ నుండి పీహెచ్‌డీ వరకు అందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చారండి. ఇది ఎలా చేయించుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ అని వస్తుందండి. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏదైతే అది పెడతారండి. పెట్టిన తర్వాత మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారా అని అడుగుతారు. చేస్తుంటే చేస్తున్నాం అని చెప్పాలి, లేదంటే నో చెప్పాలి. నేనైతే నో అని పెడుతున్నానండి. తర్వాత మీకు ఏదైనా వర్క్ ఇస్తే గవర్నమెంట్ తరఫు నుంచి చేయగలరా అని అడుగుతారండి. దానికి ఎస్ ఆర్ నో అనేది చెప్పాలి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే మీరు చేస్తారా అని అడుగుతారండి. దానికి కూడా ఎస్ అని పెడుతున్నాను. తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉందా అని అడుగుతారండి. అంటే ల్యాప్టాప్, సిస్టమ్, బ్రాడ్బ్యాండ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. ఉంటే కనుక ముందని పెట్టచ్చు, లేదంటే కనుక నో పెట్టచ్చు. ఎస్ అని పెడుతున్నాను. తర్వాత బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ గురించి అడుగుతారండి. వైఫై గురించి ఉందంటే ఉందని పెడతాము. ఉంటే కనుక దాని స్పీడ్ ఎంత అని అడుగుతారండి. దాని గురించి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత మీరు మీతో పాటు వర్క్ చేయడానికి మీ ఫ్రెండ్స్ని కానీ కొలీగ్ని కానీ అలో చేస్తే కనుక మీకు అలాంటి రూమ్ ఏమైనా ఉందా అని అడుగుతారండి. ఎస్ అని పెట్టామనుకోండి. తర్వాత రూము ఎంత స్క్వేర్ ఫీట్ ఉందో చెప్పాల్సి ఉంటుందండి. తర్వాత ఆ రూమ్లో ఎంతమంది అకామిడేట్ అవ్వగలుగుతారు అనేది క్వశ్చన్ అడుగుతారండి. ఒక 2 మెంబర్స్ అని పెడుతున్నా నేను. తర్వాత ఫ్యామిలీలో ఎవరో ఒకరిది ఆథెంటికేషన్ తీసుకుంటారండి. తీసుకున్నప్పుడు ఇలా బయోమెట్రిక్ ద్వారా కానీ, ఐరిస్ ద్వారా కానీ, ఫేషియల్ ద్వారా కానీ, లేదంటే ఓటీపీ ద్వారా కానీ సర్వే కంప్లీట్ చేస్తారండి. ఓటీపీ ద్వారా చేసినప్పుడు మీకు ఆధార్ అని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. దానిలోని 6 డిజిట్ కోడ్ ఓటీపీని మీరు చెప్పాల్సి ఉంటుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.